జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. హృదయ పరీక్ష 34వ ప్రసంగం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. శరీరానుసారంగా మనం జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా మనము జీవిస్తున్నామా? గలతీయులకు రాసిన పత్రిక 5:16 నుండి 25 వచనాలు. 16 నుండి ఒకసారి చూడండి. గలతీ 5:16 నుండి, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీర కార్యాలు ఒకవైపు ఉన్నది, ఆత్మ ఫలము అని మరి ఒకసారి 2వ భాగంలో ఉంది. శరీర కార్యాలు బహువచనంలో ఉన్నాయి. శరీర కార్యాలు ఒక జాబితానే ఉంది. ఆత్మ నుండి ఉద్భవించేది ఒకే ఫలము. ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పి ప్రేమ నుండి ఉద్భవించే నవరుచులు ఉన్నవి. అంటే గమనించి ధ్యానించి చదువుకుందాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించింది. ఎప్పుడు కూడా ఒక టగ్ ఆఫ్ వార్ ఉందన్నమాట, ఒక ఫైట్, ఒక బ్యాటిల్. శరీరముకు ఆత్మకు మరి పెద్ద యుద్ధము ప్రతిదినం ఉంటుంది. ప్రతిదినం ఒక నిరంతర పోరాటం ఇది. ఈ పోరాటములో ఆత్మ ద్వారా నువ్వు విజయము శరీరం మీద పొందాలంటే తప్పకుండా నీకు ఆత్మశక్తి కావాలి, పరిశుద్ధాత్మ బలము నీకు కావాలి. ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే తప్ప నీవు శరీరేచ్ఛ మీద విజయము నీకుండదు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయని నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఆత్మ నిన్ను మరి కొన్ని కార్యాలు చేయమని ఆదేశిస్తుంది, శరీరం దానికి ఒప్పుకోదు అని ఒక జాబితా ఉంది. చూడండి, శరీర కార్యములు ఇవి. 19వ వచనం, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవంటే ఇంకా ఉన్నాయని అర్థం. ఈ శరీర కార్యాలు చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అంటే వారు నరకపాలైపోతారని వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ హృదయ పరీక్ష అనే శీర్షికలో ఈ జాబితాలో ఉన్న ఏ పాపమున్నా అది తప్పకుండా నీ ఆత్మీయ జీవితాన్ని మాలిన్యపరుస్తుంది. కనుక నువ్వు తొలగించుకోవాలి. మొదటిది చూడండి, జారత్వం. జారత్వము అంటే ఇంగ్లీష్లో అడల్టరీ లేక ఫోర్నికేషన్ ఇవన్నీ ఉన్నాయి. అపవిత్రత, దాని గురించి పెద్దగా వివరించే అవసరం లేదు, మనకు తెలుసు. దినదినం ఎన్నెన్నో వార్తలు వింటూ ఉంటాం జారత్వం గురించి, వ్యభిచార పాపం గురించి. వివాహం అయిన తర్వాత లైంగిక సంబంధమైన పాపాలు, వివాహానికి ముందు జరిగే లైంగిక పాపాలు, ఇవన్నీ కూడా వ్యభిచారము లేక జారత్వము అనే పదాం కింద వస్తుంది. మరి ఇంకోటి జారత్వము, అపవిత్రత, అన్క్లీన్నెస్. తర్వాత కాముకత్వం. చూడండి, ఈనాడు చూసినప్పుడు హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం, ఇలాగూ అంటే స్వలింగ సంపర్కం చూస్తున్నాం. భయంకరమైన ఘోరమైన పాపం సొదొమ గొమొర్రాలో జరిగింది. మరి అగ్ని గంధకముల చేత దేవుడు ఆ ప్రదేశాన్ని కాల్చినట్టు చూస్తున్నాం. అంటే అంత భయంకరమైన మాట ఇలాంటి పాపాలు. ఈ పాపాలను మనం ఉండనీయొద్దు మన హృదయంలో. వెంటనే అవి పరిశుద్ధపరచుకోవాలి. యేసు రక్తం నీకు ఎప్పుడు అందుబాటులో ఉంది కదా. అందుకే కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు నువ్వు ధైర్యంగా ఎక్కడికి వస్తున్నావు? కృపాసనం. మరి ఇంకోటి విగ్రహారాధన గురించి ఇది మనం ధ్యానించినాం. విగ్రహారాధన అనగానే వెంటనే బొమ్మలు లేక మనం చూస్తున్న విగ్రహాలని కాదు, హృదయంలోనే
అనేక విగ్రహాలను ఉంచుకోవడం. దేవుని కంటే అధికంగా నువ్వు దేన్ని ప్రేమించినా అది ఒక విగ్రహంగా మారిపోతుంది. ఒకవేళ ధనమే నీ ఆశయం ఉంది లోకంలో అంటే ధనము నీకు ఒక విగ్రహంగా మారిపోతుంది. ఏదైనా దేవునికి కంటే మించినగా నీ ప్రేమిస్తే అది విగ్రహము. ఆ విగ్రహారాధన, తర్వాత అభిచారము అంటే విచ్ క్రాఫ్ట్, మంత్రశక్తులను ఆశ్రయించడం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన నమ్మదగిన దేవుడు. దావీదు అంటాడు కదా, దేవుడే నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నా కోట, నా కొండ, నా ఉన్నత శృంగము, నా శైలము అంటాడు. అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి కానీ విచ్ క్రాఫ్ట్, మంత్రశక్తులు, శకునగాండ్రను ఏవి కూడా నీవు ఆశ్రయించకూడదు. దాని అభిచారము అని ఇక్కడ మనం చూస్తున్నాం. షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఈ డెవిల్స్ వర్క్స్, ఇవన్నీ దయ్యపు శక్తులు, వీటిని ఆశ్రయించకూడదు. ద్వేషములు, దేవుని బిడ్డలకు ద్వేషము ఉండొచ్చా? యు షుడ్ నెవర్ హేట్ ఎనీ వన్. ఎవరిని నువ్వు ద్వేషించొద్దు, అది ఆత్మకార్యం కాదు, అది శరీర కార్యం. ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీ వన్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఫ్లెష్. నీ హృదయం ప్రేమతో నింపబడాలి. నువ్వేదో కార్యం కొరకు ఖచ్చితంగా మాట అనొచ్చు కానీ వెంటనే నీకు హృదయం ఏం కావాలి? ప్రేమతో నింపబడాలి. యేసు ప్రభు ఎవరిని ద్వేషించలేదే. యేసు ప్రభు మందిరం పాడు చేస్తుంటే ఆ యొక్క నీతి కొరకున్న ఆసక్తితో వారిని బల్లలు పీటలు పడద్రోసి ఆ వర్తకులను పారద్రోలుతున్నాడు. కానీ వెంటనే అనుంది, వెంటనే గుడ్డి వారిని కుంటి వారిని చూసినప్పుడు వారిని ముట్టి ఏం చేస్తున్నాడట? బాగు చేస్తున్నాడట. హల్లెలూయా. ఒకసారి చెప్పండి. కొన్ని కార్యాల్లో నీకు కొద్దిగా రోషం పౌరుషం వస్తుంది ఒక సెకండ్కి. దేవుని కోపం కూడా ఎంత ఉంటుందట? నిమిషం మాత్రమే. దయ ఆయుష్కాలం. అందుకే అలాగే ఉండాలి నీ ప్రవర్తన దేవుని బిడ్డగా, విశ్వాసిగా. డోంట్ హార్బర్ హేట్రెడ్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడు కూడా అలాగ ఉండదు. భార్య భర్తల మధ్యలో కూడా ఎంత నిన్ను బాధించినా మరుసటి క్షణమే మర్చిపోవాలి, మళ్ళీ పరిచర్య చేయాలి. అప్పుడే దేవుని కృప నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. కొందరు భార్య భర్తలు ద్వేషించుకుంటే మాట్లాడారంట, ఓ సంవత్సరాల కొలది మాట్లాడారు. అక్కడ అది శరీర కార్యమే కానీ ఆత్మకు తావు లేదు. ద స్పిరిట్ హ్యాస్ నో ప్లేస్ టు రిసైడ్ బికాస్ దే ఆర్ హేట్రెడ్. కోపం, ద్వేషం. ఆ గొర్రెకు ఒక స్వభావం ఉందండి. దాని మీద ఏదైనా కొద్దిగా బురద, కొద్దిగా ఆ మట్టి పెడ్డలు ఏదైనా తరిగిందంటే అది అస్సలు ఊరుకోదట. అది వెళ్ళి ఒక గోడకు తగిలించి రాకి మరి అటు ఇటు దాన్ని రాసుకొని ఆ బురద అది ఏం చేస్తుందట? తొలగించుకునేదాకా దాన్ని నిద్ర పట్టదా. అంటే విశ్వాసులు కూడా అలాగే ఉండాలి. కొన్నిసార్లు ఈ లోక మాలిన్యం మనం అంటుకుంటే మనం నెమ్మదిగా ఉండకూడదు. తొలగించుకునే వరకు మనం నిద్ర పట్టకూడదు. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, యేసు రక్త ప్రోక్షణ కొరకు అడగాలి, వెంటనే పవిత్రులుగా మారిపోవాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏది నిలువ ఉంచుకోకూడదు. ఏ పాపాన్ని నిలువ ఉంచుకోకూడదు. ఏ ద్వేషాన్ని నిలువ ఉంచకూడదు. ఏ కాముకత్వం, జారత్వం ఇవన్నీ మన హృదయంలో తావు, మన మదిలో రానియకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. కంటే పరిశుద్ధాత్ముడే ఉండాలి మన హృదయంలో. ఇక్కడ ద్వేషము అని ఉన్నది. తర్వాత వెంటనే ఉన్నది ఏముంది? ద్వేషం ఉన్న చోట ఏముంటుందండి? తప్పకుండా కలహం ఉంటుంది. ఇవన్నీ మంచి వెరీ చక్కని ఆర్డర్లోనే రాసింది. ద్వేషం ఉంటే ఏముంటుంది? తప్పకుండా కలహం ఉంటుంది. తర్వాత మరి విగ్రహారాధన, అభిచారము. నువ్వు దేవుని నుండి దూరం అయిపోయి మంత్రశక్తులను ఆశ్రయిస్తావు, దయ్యములను ఆశ్రయిస్తూ ఉన్నావు. తర్వాత ద్వేషము, ద్వేషం వెంబడి ఏమున్నది? కలహం. కలహం, ఈ కలహంకు దూరంగా ఉండాలి. కలహానికి దూరంగా ఉండడం నరులకు ఘనతనిస్తుందట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కలహం దూరంగా ఉండాలి. ఇంట్లో కూడా కలహాలు ఉండకూడదు. ఎవరైనా కలహిస్తే కొద్దిగా మౌనంగా ఉండి ప్రార్థన చేసి దేవుని శక్తి కొరకు మరి ఒకరు అడుక్కోవాలి. భార్య భర్తలు ఇద్దరు లొల్లి పెట్టినారు అనుకోండి, ఆ పిల్లలు ఏమైపోతారని, ఇంటి వాతావరణం ఏమైపోతుంది, దేవుని కనికరం ఎలాగొస్తుంది? భర్త లొల్లి పెడితే భార్య మౌనంగా ఉండాలి అంతే. దేవా, మౌనంగా ప్రార్థన చేస్తూ ఆయనకు తెలియలేదు, క్షమించిన ఆయన, ఈ పాపం మా మీదకి రాకుండా చేయి, ప్రార్థన చేసి తగ్గించుకున్నప్పుడు వెంటనే సమాధానం వచ్చేస్తుంది. ఒకవేళ భార్య బలహీనరాలు, జగడగొండి, గయ్యాళి, నోరు ఊరుకోదు, ఎప్పుడు వాగుతుందంటే ఆ భర్త కూడా అలాగే వాగినాడు, అలాగే ఆమెను కొడుతున్నాడంటే ఇంట్లో అంతా ఒక నరకమే కదా.
ప్రతి కుటుంబం కూడా పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ సాతానుడు ఎప్పుడు కూడా గొడ్డలి నూరుతూ ఉంటాడు కుటుంబాలను పాడు చేయాలని. వాని తంత్రములను మనకు బాగా తెలుసు. కాబట్టి వెంటనే ప్రార్థన చేసి దేవుని కనికరాన్ని కోరుకోవాలి. కానీ కలహం, మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇప్పుడు దేవుని బిడ్డలకు అవసరం లేదు. అందుకే ఈ కలహం మానుకోవాలి. ఉద్యోగ స్థలంలో కూడా కలహించే అవసరం లేదు. అన్యులు నిన్ను గమనిస్తూ ఉంటారు. ప్రతిదాని నోరు పెద్దగా చేసుకొని, మరి ఒక మాట ఉంది, బుద్ధిహీనుని అంతరంగంలో ఉన్నదంతా కూడా బయటపడుతున్నాడు. కోపం, కలహము, వీటన్నిటికీ దేవుని బిడ్డలు దూరంగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. మత్సరము, అది కూడా వివాదములు అన్నమాట, ఆర్గ్యుమెంట్స్. గాడ్స్ చిల్డ్రన్ విల్ నెవర్ ఆర్గ్యూ. దే విల్ స్పీక్ ట్రూత్, అంతేగాని దే విల్ నాట్ గివ్ ఛాన్స్ ఫర్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. చూడండి, ఎక్కడ మత్సరం ఉంటే అక్కడ వివాదం ఉంటుంది, అక్కడ ప్రతి నీచ కార్యము కూడా జరుగుతుంది. ప్రతి నీచ కార్యం. మత్సరం అంటే వివాదములు, క్రోధములు, కోపం అన్నమాట. కోపం ఎందుకండి? కోపం వస్తే మన ముఖం ఎంత వికారం అయిపోతుందండి. కనుబొమ్మలన్నీ ముడిపడి, పండ్లన్నీ బయటపడి, ఆ కళ్ళు ఎర్రగా అయిపోయి, శరీరం మరి తల మీద ఎంటుకలన్నీ నిక్కపొడుచుకుంటే ఎంత భయంకరంగా దయ్యాల రూపం అయిపోతాం కదా. కాంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సంతోషంగా, సమాధానంగా. కోపము మరి అది నీకేం మేలు చేయదు. వెన్ యూఆర్ యాంగ్రీ, ఆల్ యువర్ మజిల్స్ అండ్ నర్వ్స్ బికమ్ టైట్ అంట. హైపర్ టెన్షన్, బీపీ షూటప్ అయిపోతుంది. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడితే ఎంత చక్కగా, సుఖంగా, సంతోషంగా, నెమ్మదిగా, నీతితో జీవించగలం. అంటే నేను అంటున్నాను, కోపం ఒక క్రెడిట్ కాదు. చాలామంది అనుకుంటారు, చాలా కోపం అండి నాకు, ఎంత కోపం తెలుసా నాకు. అయ్యో, అది క్రెడిట్ కాదు, అది డెబిట్. మేము బ్యాంక్ టర్మ్స్లో మాట్లాడుతున్నాం. డెబిట్ అది అంటే మైనస్ మార్కులు అన్నమాట. అది కోపం అని నువ్వేం అతిశయించే అవసరం లేదు. కోపం అంటే మానుకో. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. తొలగించుకో ఆ క్రోధాన్ని, కోపాన్ని. వెంటనే సమాధానం పడాలి. చిన్న బిడ్డలు మీరు ఎప్పుడైనా చూసినారా? వాళ్ళు కొట్టుకుంటారు కూడా. కానీ మరుక్షణమే వారు ఏం చేస్తారండి? కలిసి మాట్లాడుకుంటారు, తిరిగి ఆడుకుంటారు. అంటే చిన్న బిడ్డల్లాగా మన మనసు మారిపోవాలని ప్రభువు కోరుతున్నాడు. కక్షలు ఉండకూడదంట. కక్ష సాధింపు అంటారు కదా. ఎప్పుడో ఏదో తప్పు చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని ఆ కక్ష, పగ అన్నమాట తీరే వరకు, సాధించే వరకు నిద్రపోరు. అది దేవుని స్వభావము కాదు, అది ఆత్మ స్వభావం కాదు, శరీర కార్యం. అది తొలగించుకోవాలి, మర్చిపోవాలంతే. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా, గట్టి చెప్దామా. నరుని కోపం ఏ పాడిదండి? దేవుడే అన్ని కార్యాలు చేయగలడు కాబట్టి నరుని కోపం ఎప్పుడు కూడా దేవుని నీతిని జరగనీయదని. ఆ కక్ష స్వభావము, కోపము, ద్వేషం, కలహము, మత్సరము, ఇవన్నీ తొలగించుకోవాలి. భేదములు, కొందరు భేదాలను పుట్టిస్తూ ఉంటారు, అది వాళ్ళ పని. భేదములు పుట్టించే వారికి దూరంగా ఉండాలని వాక్యం బోధిస్తుంది. దే బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్. కుటుంబాల్లో కూడా భేదాలు పుట్టిస్తారు, సంఘంలో భేదాలు పుట్టిస్తారు. అట్టి వారికి దూరంగా ఉండాలి. ఆ స్వభావం కూడా అది దేవుని వలన కలిగింది కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఐక్యత స్వభావం ఇస్తాడు. హల్లెలూయా. ప్రేమ, ఐక్యత, అది దేవుని నుండి ఉద్భవించిన స్వభావం. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వతమైన జీవం ఉంటుందట, దైవాశీర్వాదాలు ఉంటుందని 133వ కీర్తనలో ఉంది. ఐక్యత అనేది దేవుని స్వభావం. భేదం పుట్టించేది సాతానుడు స్వభావం అని మనం గుర్తుపట్టాలి. తర్వాత విమతములు అంటే కూడా భిన్నాభిప్రాయములు. అంటే నీకు వివిధ బోధలు. చూడండి, సాతానుడి యొక్క మరి ఒక తంత్రం ఏంటంటే విశ్వాసులను చెదరగొట్టడానికి నానా రకమైన బోధలు వారు వినేలా చేస్తుంది. మనకు ఇంతకంటే మంచి బోధ ఎక్కడుందండి? దేవుని వాక్యమే నీకు బోధ, పరిశుద్ధాత్ముడే నీ బోధకుడు. కనుక విమతములు నీకు ఉండకూడదు. నానా రకాల దేవుని దూత వచ్చి నీకు విభిన్నమైన బోధ బోధించినా నీవు దానికి చెవి యొక్కకూడదని గలతీలకే రాస్తున్నాడు. గలతీ 1:8 చూడండి, నేను మీకు ప్రకటించిన సువార్త గాక. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం.
మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు అవును కాక. దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్న ఏది కూడా నమ్మకూడదు. అంతే. దిస్ ఇస్ ద బెస్ట్ స్టాండర్డ్. నీ వాక్యము నా పాదానికి దీపము, నా త్రోవకు అది వెలుగు. చాలా, అంతే. ఇంకేం కావాలి నీకు? ఇంకెందుకు నానా రకాల బోధలు? దేవుడే మాట్లాడతాడు పరిశుద్ధ గ్రంథం విప్పగానే. నువ్వు అడగాలి, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచున్నట్లు నా కన్నులను నీవు తెరవు. అంతేగాని విమతములు అన్నప్పుడు విభిన్నమైన బోధల తట్టు నువ్వు తిరగడం అది శరీర కార్యం అయిపోతుంది. దేవుని యొక్క మార్గము నుండి నువ్వు వైదొలగకూడదు. తర్వాత ఉంది అసూయలు. దీని గురించి మనం హృదయ పరీక్షలో ఒక ప్రసంగమే మీరు విన్నారు. అసూయ. అసూయ. ప్రేమ ఉంటే అసూయ ఉండదు. ప్రేమ యందు నిలిచి ఉండని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎందుకంటే వాడు హత్య చేయడానికి కూడా వాడు వెనకాడాడు. ఎందుకంటే నీ హృదయం యొక్క కల్మషము నేను నా విధంగా నడిపిస్తుంది. అసూయ, పగ, మరి కక్షలు ఇవన్నీ ఉంటాయి. తప్పకుండా నీ యొక్క చర్యలు కూడా మారిపోతుంది, నీ మాటలు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది. ఇవన్నీ ఎంత ఘోరమైన శరీర కార్యాలని మనకు అనిపిస్తుంది. అసూయలు, మత్తతలు అంటే మత్తు చేత తల్లడిలు అన్నమాట. త్రాగుడు అనేది ఒక శరీర కార్యమే. ఇలా కొద్దిగా తాగొచ్చండి అంటే మా కుటుంబంలో అందరు తాగుతారు, కొద్దిగా మేము తాగుతామండి. కొద్ది తాగుడే నేను తాగుబోతుగా మార్చేస్తుంది. ఫస్ట్ యూ టేక్ ద డ్రింక్ అండ్ ద డ్రింక్ టేక్స్ ద డ్రింక్ అండ్ ఫైనలీ ద డ్రింక్ టేక్స్ ద మ్యాన్. అంటే కొద్దిగా తాగి పెద్ద త్రాగుబోతు. నీ త్రాగుబోతనం ఎన్ని కుటుంబాలు కూలిపోతుంది మీరు ఒక్కసారి ఆలోచించినారా? త్రాగుడు ద్వారా. గుడికి వచ్చినట్టే వస్తారు, బైబిల్ పట్టుకొనే వస్తారు, మరి భయం లేకుండా త్రాగుడుకు బానిస అయిపోయి కుటుంబాలన్నీ పాడైపోతుంది. త్రాగుతనం విశ్వాసులకు తగదు. ఎందుకంటే త్రాగితే నీ యొక్క బుద్ధిని నువ్వు కోల్పోతున్నావు, చేయరాని హేయ కార్యాలు చేస్తున్నావు, ఆడరాని మాటలు ఆడుతున్నావు. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 23లో త్రాగుబోతుల యొక్క ప్రవర్తన గురించి రాసి ఉంది. సామెతలు 23:29 ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకు, పిమ్మట అది సర్పము వలె నిన్ను కరుచును, కట్లపాము వలె కాటువేయం, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందు, ఓడకొయ్య చివరను పండుకొని వాని వలె ఉందు, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరల దాన్ని వెతుకుతున్నానని నీవు అనుకుందు. చూడండి, త్రాగుబోతులు. అది శరీర కార్యం. విశ్వాసులు ఎవరు కూడా అలాంటి పని చేయకూడదు. రెండు చేద్దాం అనుకుంటా, అటు దేవుడు ఇటు లోక కార్యాలంటే అది జరగని పని. నెవర్ ఆప్ట్ ఫర్ టూ. యూ కెన్ నెవర్ సర్వ్ టూ మాస్టర్స్. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఎవరైనా దేవుడే మార్గంగా ఉండాలి, కానీ నువ్వు అటు ఇటు ఉండలేవు, ఎటు కాకుండా అయిపోతావు. త్రాగుడు ఉంటే వదిలిపెట్టు, అది శరీర కార్యం అని వాక్యము నీకు బోధిస్తుంది. అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు విశ్వాసులకు తగనివి అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే హై మ్యూజిక్ పెట్టడం, సినిమా పాటలు వినడం, తాగి తందనాలు ఆడడం, మరి పెద్ద శబ్దంతో సరస్వక్తులు లేకుండా, అంటే దేవుడు అక్కడ ఉండడానికి వీలు లేదు కదా, దైవాత్మ ఎక్కడ పనిచేస్తుంది. అందుకే అలాంటి విశ్వాసికి తగదు అని స్పష్టంగా మొదటి పేతురు 4:3 ఇక్కడ పేతురు ఇంకా మంచి మాట అంటాడు. మనము పోకిరి చేష్టం, అక్కడేమో సరసోక్తులు అని ఉన్నది.
పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఇంకా చాలు, నువ్వు కొత్త సృష్టిగా ఉన్నావు. ఇప్పుడు యేసు ప్రభు మార్గంలోకి వచ్చినావు, ప్రభు బిడ్డగా ఉన్నాక ఇంకా పాత జీవితాన్ని వదిలిపెట్టు. ప్రాచీన స్వభావం వదిలే నవీన స్వభావాన్ని నీవు ధరించుకో. పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు సినిమా పాటలు ఎందుకు పెడుతున్నారు? దైవ భయం లేకుండా పెడుతున్నారు. అందుకే ఆ పెళ్ళిళ్ళ మీద ఉండదు దేవుని దయ. ఇక్కడ పేతురు భక్తుడు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు, ఇక చాలు. నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు అన్యజనుల ఇష్టం కాదు నెరవేర్చడము, దేవుని ఇష్టము నీ జీవితంలో నెరవేరాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల ఇష్టం కాదు నువ్వు నెరవేర్చాల్సింది, దేవుని ఇష్టం నెరవేర్చాలి. కాబట్టి తిరిగి గలతీ 5వ అధ్యాయం రండి. శరీర కార్యములు మనము ధ్యానిస్తున్నాం, ఇవన్నీ కూడా మానుకోవాలి విశ్వాసి. లేకుంటే దేవుని రాజ్యానికి మనము వారసులము కాలేము. మరి పైగా దేవుని ఉగ్రత కూడా పాలవుతామని నేర్చుకుంటున్నాము. అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం గలతీ 5:21, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్పష్టంగా చెప్తున్నాను, మీకు ఇంకా డౌట్ రాకూడదు. వెరీ క్లియర్లీ ద అనాయింటెడ్ అపోస్టల్ ఆఫ్ గాడ్ ఈస్ డిక్లేరింగ్ ఆల్ దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, డోంట్ టేక్ పార్ట్ ఇన్ ఇట్. వీటన్నిటికీ నువ్వు విరుద్ధంగా, విభిన్నంగా ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. ఇవన్నిటిని దూరం చేసుకోవాలి. కొలస్సీలకు రాస్తూ చివరిగా ఆ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి, కొలస్సీ 3వ అధ్యాయం 5 నుండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. ఇక్కడ ఒక మాట ఉంది, వీటన్నిటిని నువ్వు ఏం చేయాలట? చంపివేయాలట. చంపివేయాలంటే ఏం కావాలి? ఒకరిని చంపాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. మన దగ్గర ఉన్న కత్తి ఏంటి? ఆత్మ ఖడ్గం. దీనికి ఎన్ని అంచులు ఉన్నాయి? వెరీ గుడ్, హల్లెలూయా. 2 అంచులు గల ఎటువంటి మరి ఖడ్గము కంటే వాడి అయిన 2 అంచులు గల ఆత్మ ఖడ్గం. దీంతో నువ్వు చంపాలి. అయ్యో, ఎట్లా చంపాలి? ఎట్లా నేను విజయం పొందాలి? వాక్యం ఎత్తి పట్టుకోవాలి. అపవాదిని నువ్వు ఎదిరించాలి. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడంట. దేవునికి లోబడాలట. మొదట దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇంకా చదవండి 3వ అధ్యాయము 5 నుండి, చంపివేడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చు. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని, వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక మాట 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుండి 11 చదువుతున్నాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుండి 11, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? పరుల సొమ్ము ఆశిస్తున్నావా? లంచగొండితనాన్ని ప్రోత్సహిస్తున్నావా? లంచం తీసుకొని రమ్మని భర్తను ప్రేరేపిస్తున్నావా? మందిని ఉంచిన డబ్బు ఇంటికి తెస్తున్నావా? ఇవన్నీ శరీర కార్యాలే. వీటి ద్వారా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైన, ఆడంగితనం అంటే హోమోసెక్షువల్స్ అండ్ లెస్బియన్స్, స్వలింగ సంపర్కులని మరి చరిత్రలో చదువుతున్నాను. ఆడంగితనం గలవారు పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. దొంగతనం అది కూడా శరీర కార్యం. మెల్ల కొట్టేస్తారు అన్నమాట ఇతరుల సొమ్ము. నీవు పరలోక రాజ్యానికి వారసురాలు కానేరు. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ సొమ్ములు ఆశిస్తున్నావు, దోచుకుంటున్నావు. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ మీలో కొందరు అట్టివారై ఉంటేవి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై
నీతిమంతులుగా తీర్చబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవ్వరం కూడా పుట్టుకతో పవిత్రులం కాము, కానీ యేసు రక్తం చేత మనము కడగబడిన వారం, పరిశుద్ధపరచబడిన వారం, నవీన హృదయం గలవారం. అందుకే ఈ పాత రోత స్వభావాన్ని తిరిగి నీవు ధరించుకోకూడదని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది, 22 నుండి 24 వచనాలు. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దామా. హల్లెలూయా. ఈరోజు హృదయ పరీక్ష 34వ ప్రసంగం శరీర కార్యములను తొలగించుకుంటా అనే అంశం మీద మనము ధ్యానించినాం. సమయం ఉండగానే వాక్యం వింటున్నప్పుడే దేవా నా హృదయాన్ని నీ రక్తం చేత కడుగు, ఈ పాపాలన్నీ నా జీవితంలో నుండి తొలగించు, పరిశుద్ధమైన హృదయం నాకు దయచే, ప్రోక్షింపబడిన హృదయముతో నీ సన్నిధికి నేను చేరాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభు మీతో మాట్లాడి ఉంటే ఒకవేళ హృదయ పరీక్ష శరీర కార్యములు, ప్రభువా నా జీవితంలో శరీర కార్యములు తొలగించు, దయచేసి లేచి నిలబడండి. నేను కూడా నిలబడినాను. మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం కోరుదాం. మా హృదయాలు నీ రక్తం చేత కడుగుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి హృదయాన్ని కడుగునైనా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా మా చేతుల్లో పట్టుకునైనా సాతానుకు ఎర కాకుండా దేవుని రాజ్యానికి మేము వారసులు కావాలి, దేవుని దీవెనలకు వారసులు కావాలి, దైవాశీర్వాదాలు మా జీవితంలో కావాలి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి, నూతన హృదయం మాకు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ప్రభు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రభు మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధులుగా మార్చును గాక. హల్లెలూయా.